మహిమ కలుగును గాక. ప్రియ ఆత్మీయులందరికీ కూడా ప్రభుపేట వందనాలండి. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయము దయచేయండి. సంఘమునకు అవసరమైన సంగతులను దేవా మీరే మాట్లాడింపచేసి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞానించుకున్నాము. గుర్తుందండి? ఏమని జ్ఞానించుకున్నాము? ఏమనుంది చదవండి అక్కడ. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 2 సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, క్రైస్తవ జీవితంలో తృప్తి ఉండకూడదు. భక్తి జీవితంలో తృప్తి ఉండకూడదు. 2, దేవుడు సంకల్పము చొప్పున నీ హృదయంలో ఎప్పుడు కూడా ఒక గురి ఏర్పాటు చేసుకోవాలి. ఏమండి, ఈ 2 మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా చక్కటి మెట్లు. ఇక ఈరోజు మరొక విషయాన్ని మనం జ్ఞానం చేసుకుందాము. అదేంటంటే 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అనుంది. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. ఇక్కడ ఆయన ఒక దిశ గురించి మాట్లాడుతున్నారండి. ఆయన దిశ ఏంటా దిశ అంటే, ఆయన వెనుకున్నవి మర్చిపోతారంట, ముందున్న వాటి కొరకు ఏం చేస్తారండి? వేగిరపడతారు. ఇంతకీ ఏంటా దిశ? వెనకున్నవి మర్చిపోవడం అంటే ఏమిటి? వెనుకున్నవి మర్చిపోవడం అంటే జ్ఞాపకాలు లేకుండా చెరిగిపోవడమా? వెనుకున్నవి మర్చిపోవడం అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడమా? వెనుకున్నవి మర్చిపోవడం అంటే అవి కాదు. అవే అయితే గనుక ఎందుకని పౌలు గారు తన పత్రికలలో నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హానికరుడను, సంఘాన్ని హింసించాను, పాపులలో ప్రధాన పాపిని, ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? పౌలు గారి మనసులో తన గత కాలపు జీవితపు జ్ఞాపకాలు ఉన్నాయి. మరి వెనక ఉన్నవి మరిచిపోవడం అంటే అర్థం ఏంటంటే గతంలో చిక్కుబడి ఉండకపోవడం. మరిచిపోవడం అంటే గతంలో చిక్కుకొని ఉండకపోవడం. చాలామంది గతంలో చిక్కుకుంటారండి. చాలా ప్రమాదకరం. అది ఎంత ప్రమాదకరం అంటే, ఒక కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఒక పెద్ద అద్దం ఉంటుందండి. పెద్ద అద్దం ఉంటుంది ఎదురుగా చూడమని, ముందు ఏమొస్తుందో చూడమని. వెనక్కు చూసుకోవడానికి చాలా చిన్న అద్దం ఉంటుందండి, వెనక ఏం జరుగుతుందో చూడటానికి. వెనక ఏం జరుగుతుందో అప్పుడప్పుడు చూసుకోవాలి తప్ప జాగ్రత్త పడడానికి నేను వెనక్కే చూస్తానంటే ఏమవుతుందండి? ప్రమాదం జరుగుతుంది. ఏమండి, మన జీవితంలో వెనక్కి చూసుకుంటాం, కానీ చూసుకోవడం ఎక్కువైపోతే కనుక అది ఖచ్చితంగా ప్రమాదమే జరుగుతుంది. ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, నేను గతాన్ని ఎలా మర్చిపోతున్నాను, నా వెనక ఉన్నవి ఎలా మర్చిపోతున్నానంటే ప్రమాదము జరగకుండా మర్చిపోతున్నాను. ఏంటా ప్రమాదాలు? అసలు గతంలో ఏమున్నాయో ఈరోజు మనం ఆలోచిద్దాం. మనందరికీ గతం ఉంది, ప్రస్తుతం ఉంది. ఏమండి, గతం ఉంది, ప్రస్తుతం ఉంది. గతం మనిషిని వెంటాడుతుంది, భవిష్యత్తు భయపెడుతుంది. ప్రస్తుతం ఈ రెండిటి ఆలోచనలతో కాస్తంత గందరగోళంగా ఉంటుంది. ఎక్కువగా మనిషిని వెంటాడేది ఏంటి అంటే గతం. ఏముంది? మనిషిని అంత వెంటాడడానికి, మనిషిని ప్రమాదంలోనికి నెట్టేయడానికి గతంలో ఏముంది? గతంలో ఒకటి పాపాలు ఉంటాయి.
ఏముంటాయండి? గతంలో పాపాలు ఉంటాయి. మరి ఆ పాపాలు జ్ఞాపకం రావడం తప్పేం కాదండి. నిజంగా గతంలో మన స్థితి గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడు తప్పు కాదంటే, ప్రభువా ఇలాంటి నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నావా అని పశ్చాత్తాపడడంలో తప్పులేదు, అలా తప్పులేదు. కానీ అప్పట్లో చేసినటువంటి పాపాలు కానీ, అప్పట్లో ఉన్నటువంటి ఆ విచ్చలవిడితనం కానీ, ఆ గతంలోనే కూర్చుని తదేకంగా సమయాన్ని కనుక ఆ గతంలోనే మనం మమేకం చేసేస్తే, అందులో లీనమైపోతే గనుక భయంకరమైన ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటో తెలుసా అండి? గతం నిన్ను మరలా వెనక్కి రమ్మని పిలుస్తుంది. పౌలు గారు అక్కడ అది చెప్తున్నారు. నేను గతాన్ని మర్చిపోయాను, గతంలో ఉన్నటువంటి నా పాప జీవితాన్ని తలుచుకుంటూ తలపోసుకుంటూ నేను జీవించను. ఒకవేళ ఇవి గుర్తొస్తే, ఇంత నీచున్న దేవా నువ్వు కరుణించావని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడంట. మనం ఏం చేస్తాం? గతం తాలూకు జ్ఞాపకాలు మన హృదయంలో వస్తున్నప్పుడు అక్కడి నుంచి దేవునికి ప్రభువా నన్ను క్షమించావు, నీకు కృతజ్ఞతలను చెప్పి లేచి వచ్చేస్తామా? లేదా ఒంటరిగా కూర్చుని ఆ గతంలో చేసినటువంటి పాపాలు, గతంలో ఉన్నటువంటి ఆ స్థితిని అలా తలపోసుకుంటూ కాలాన్ని గడుపుతున్నామా? ఒకవేళ అలా తలపోసుకుంటూ కాలం గడిపితే గనక చాలా ప్రమాదం అండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభు ఏమంటున్నారో చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. 8వ అధ్యాయము 12వ వచనము ఏమంటున్నారండి అక్కడ? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమండి? ప్రభు అంటున్నారు, నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు జ్ఞాపకం చేసుకోకు. నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు జ్ఞాపకం చేసుకోకు. గతం ఎప్పుడు వెంటాడుతుందని మనం చెరపలేము. గతంలో జరిగినవి ఏవీ చెరపలేము. అవి మన వెంట పడుతున్నప్పుడు నువ్వేం చెయ్యి? పదే పదే అందులో నువ్వు బ్రతకొద్దు. ఎందుకు ప్రభువా బ్రతకొద్దు అంటే, అవి మనల్ని లాగేస్తాయి, శోధనలోనికి తీసుకెళ్తాయి. ఉదాహరణకు అండి ఒక విషయం ఆలోచించండి. శోధన అనేది కొత్త పాపం నుంచి ఎక్కువ వస్తుందా, పాత పాపాల నుంచి ఎక్కువ వస్తుందా? పాత పాపాల నుంచి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక మద్యపానం సేవించే వ్యక్తి ఏమండి ఒక మద్యపానం దుకాణం నుంచి వెళ్తున్నాడు అనుకోండి, అతడికి శోధన. అసలు అలవాటే లేని వానికి శోధన, అలవాటు ఉన్నవానికి శోధన, అలవాటు లేని వారికి శోధన. అలవాటు ఉన్నవారికి శోధన. గతంలో చేసిన పాపాలే ఎక్కువగా ప్రస్తుతంలో శోధనలుగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, నేను జ్ఞాపకమే చేసుకోను, నువ్వు దాన్ని జ్ఞాపకమే నీవు చేసుకోవద్దు. నువ్వు చేసుకుంటే గనక అవి నిన్ను వెనక్కి లాగేస్తాయి. సో అదే అంటున్నారు పౌలు గారు, నాకు ఒక దిశ ఉంది. ఆ దిశ ఏంటంటే, నేను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడతాను. గతంలో చేసినటువంటి పాపాలు, గతంలో చేసినటువంటి దోషాలు, గతంలో చేసినటువంటి అతిక్రమణలు, ఇవన్నీ కూడా నేను అలా తలపోసుకుంటూ కూర్చోను. నా ధ్యాస, నా జ్ఞానం ముందున్న వాటి వైపే పెడతాను తప్ప వెనుకున్న వాటి వైపుకి నేను చూడను. ఎందుకంటే అవి నన్ను వెనక్కి లాగితే, ఎప్పుడైతే వెనక్కి ఒక శక్తి, గతం అనే శక్తి మనల్ని లాగేస్తూ ఉంటుందో, భవిష్యత్తు వైపుకు మనం అడుగులు వేయలేము, ఆత్మీయంగా మనం ఎదగలేము. చెప్పుకున్నాం కదండి, ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు సమాజాన్ని నవ్వించడానికి, ఇంకెవరిని ఏడిపించడానికండి? దేవుణ్ణి ఏడిపించడానికి మాత్రమే పనికొస్తారు. ఒక అవిటి బిడ్డ తల్లిని ఏడిపిస్తాడు, సమాజాన్ని నవ్విస్తాడు. ఆధ్యాత్మికమైన అవిటితనం ఉన్నవాళ్ళు సమాజాన్ని నవ్విస్తారు, దేవుణ్ణి ఏడిపిస్తారు. నువ్వు ఆధ్యాత్మికంగా అనుకున్నప్పుడు గత కాలపు పాపాలు, గత కాలపు అతిక్రమణలను నీవు తలపోయకు. అవి జ్ఞాపకానికి వస్తే పశ్చాత్తాపంతో కన్నీరు విడవాలండి. పేతురు గారికి చరిత్రకారులు కొంతమంది కొన్ని పుస్తకాల్లో రాసింది ఏంటంటే, పేతురు గారంటండి ఒక శబ్దం విన్నప్పుడల్లా ఏడ్చేవాడంటండి. ఏంటా శబ్దం? కోడి కూసే శబ్దం. కోడి కూసే శబ్దం వచ్చినప్పుడల్లా
ఆయన ఏడ్చేవాడంటండి. నేను ఎంత ద్రోహం చేసి, ఆ శబ్దం ఏం చేసేదంటే, నువ్వు ద్రోహివి, నువ్వు ప్రభువుని ఎరగనని చెప్పిన వాడివి అని చెప్తే ఆయన కంట కన్నీరు కార్చి, దేవా నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రం, నాలాంటి వాడిని మరలా అంగీకరించినందుకు నీకు స్తోత్రం అనుకున్నాడే తప్ప ఆ పాపాలలో ఆయన ఆలోచిస్తూ కూర్చోలేదండి. నువ్వు గతకాలంలో జరిగిపోయినటువంటి అతిక్రమాలను నువ్వు తలపోస్తూ కూర్చుంటే గనుక ఆత్మీయంగా మనము ఎదగలేము. కాబట్టి గతంలో ఏముందయ్యా పౌలు గారు అంటే ఆయన అంటున్నాడు, మీ పాపాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా గతం తాలూకు ఇలాంటి అవశేషాలు ఎక్కడైనా మెదడులో మెదిలితే కనుక వెంటనే దాన్ని భూస్థాపితం చేయాలి తప్ప వెలికి తీసి దాన్ని శుభ్రం చేసి మనం చూసుకోకూడదు. తర్వాత ఇంకేముంటాయండి గతంలో ఇంకా ఏమైనా ఉంటాయా? గతంలో పాపాలు ఉంటాయి, గతంలో విజయాలు ఉంటాయి. ఏముంటాయండి? విజయాలు ఉంటాయి, మనం పొందిన విజయాలు ఉంటాయి. మరి ఈ విజయాలు కదండి, ఈ విజయాలను తలపోసుకుంటే మేలు కదా. నేను హాయిగా అలా కూర్చుని నేను పొందిన విజయాలన్నిటినీ, నా సక్సెస్ఫుల్ లైఫ్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? నా గతాన్ని నేనేం చెడు జ్ఞాపకం చేసుకోవడం లేదు కదా, నేను విజయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే గతంలో ఉన్న విజయాల్లో కూడా మీరు బ్రతకూడదు. ఎందుకు బ్రతకకూడదని మీరు అడుగుతారు. నేను నా సొంత మాటల్లో చెప్పే కంటే చరిత్రలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేసుకుని గతంలో ఉన్న విజయాలను జ్ఞాపకం చేసుకోకూడదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో వారు యెరికో పట్టణం మీద విజయం సాధిస్తారు. విజయం సాధించిన తర్వాత చూడండి 3వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 3వ వచనంలో 2 నుంచి చూద్దాం. 2వ వచనంలో యెహోషువ గారు ఇలా అంటున్నారు, మీరు వెళ్ళి దేశమును వేగి చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. ఏమండి, గతంలో యెరికో మీద విజయం వచ్చింది. ఆ యెరికో విజయం కాస్త వీళ్ళకి జ్ఞాపకాలలో ఉండిపోయింది. ఈ జ్ఞాపకాలలో ఉన్న విజయం ఏం చేసిందంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనే విషయం మర్చిపోయింది. యెరికో దగ్గరికి వెళ్ళడానికి దేవాని ప్రార్థన చేసిన చేతులు తర్వాత హాయి మీదకి వెళ్ళడానికి మాత్రం తమ కళ్ళతో లెక్కలు కట్టుకుని 2-3 వేల మంది చాలు. ఇలా వాళ్ళ కళ్ళు లెక్కలు కట్టే విధంగా చేసింది ఏంటో తెలుసండి? గతకాలపు విజయం. యెరికో మీద వారికి వచ్చిన విజయం ఏం చేసిందంటే రెండో మారు ఆధారపడకుండా చేసింది. నేను చాలాసార్లు అనుకున్నాను, ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఫస్ట్ టైం అండి సంఘం ద్వారా చేయడం, ఫస్ట్ టైం అండి మా కుటుంబం ద్వారా చేయడం అని మొదటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అన్నవి చాలా అద్భుతంగా జరుగుతాయండి, అమోఘంగా జరుగుతాయి. కానీ రెండోది అంత బాగా జరగదు. చాలా చూశానండి ఇలా. అవి సెమినార్లు ఏంటి, లేకపోతే సంఘం తరపున జరిగేటువంటి కూడికలు ఏంటి, మొదటిసారి చేసినప్పుడు చాలా అయోమయంగా చేస్తారు. మొదటిసారి చేసినప్పుడు చాలా ఎలాగో ఎప్పుడు మేము చేయలేదు, బాగా చేయాలి అని చేస్తారు. కానీ అది బాగా జరుగుద్ది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఆల్రెడీ చేసాం కదా అని రెండోసారి చేయబోనుకున్నప్పుడు అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది? ఒక సంఘం కాదు, 2 సంఘాలు కాదు, కొన్ని సంఘాల విషయంలో
కొన్ని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల విషయంలో ఈ డౌట్ ఎప్పుడు ఉండేది. నాకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది, మొదటిసారి చేస్తున్నప్పుడు వారు పూర్తిగా చేతులెత్తి, దేవా మాకు అలవాటు లేని పని, నీ ఉన్నావనే మేము వెళ్ళిపోతున్నాం, నీదే భారం అనుకున్నారు. రెండవసారి ఏం చేశారు తెలుసా అండి, లాస్ట్ టైం చేసాం కదా సక్సెస్ అయ్యింది, ఈసారి మనం అందరం కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, లాస్ట్ టైంకి ఏ మార్పులు చేయాలో చెప్దామని మనుషులు కూర్చుని లెక్కలు చూసుకున్నారే తప్ప, మనుషులు కూర్చుని ఆలోచన చేసుకున్నారు తప్ప అక్కడ దేవుడు ఉన్న స్థాయి చిన్నదే. మొదటిసారి కార్యక్రమం జరిగినప్పుడు ప్రార్థన 2 గంటలు ఉంటే, రెండోసారి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళ మాటలు ఎక్కువ, ప్రార్థన తక్కువ. ఇలా గతం బాగా జరిగింది, ఇప్పుడు బాగా జరుగుతుంది. ఈ గతకాలపు జ్ఞాపకాలు తుడిచిపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ ఇశ్రాయేలు ఎందుకు 36 మంది ఎందుకు చచ్చిపోయారు? ముందే వెళ్ళొచ్చు కదా ప్రభు దగ్గరికి. దేవా మహాపట్టణమైన మహా అది కష్టం అనుకున్న దాని మీద గొప్ప విజయం ఇచ్చావు కదా దేవా, ఈ హాయిపురం మీదకి వెళ్ళమంటావా? ఇది చాలా చిన్నదయ్యా నీ దృష్టికి, మాకు విజయం ఇవ్వి అంటే వెంటనే ఆయన చెప్పేవాడు కదండి, వెళ్ళొద్దు మీలో శపితమైనది ఉంది, వెళ్ళొద్దు మీలో శపితమైన వాడు ఉన్నాడు ఆకాను, మీరు వెళ్ళారంటే నేను ఖచ్చితంగా మీకు తోడుగా ఉండను కాబట్టి చాలా నష్టపోతాను. దేవుడు చెప్పును అడిగితే. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎరుకోనే పడగొట్టేశాం మనం, హాయి ఎంత 2-3 వేల మంది చాలని వెళ్ళిపోయారండి. గత తాలూకు విజయం ఏం చేసిందంటే 36 మంది చావు కారణమైంది. గత తాలూకు జ్ఞాపకం, ఆ విజయాల తాలూకు జ్ఞాపకం ఏం చేసిందంటే చూడండి, యెహోషువ గారు చేస్తున్న పని 5వ వచనం చదివారు కదా, అప్పుడు హాయి వారిలో 36 మనుష్యులు హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తనను ఇశ్రాయేలీయులు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నిలుచుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద నుండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమీ చేయుదు అని ప్రార్థింపగా యెహోషువ తిట్లను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. ఇంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద భారీ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక్క చిన్న మాట, దేవా ఈసారి కూడా విజయం నీవే ఇవ్వు, మమ్మల్ని వెళ్ళమంటావా అంటే మీకు అర్థమవుతుందా? గతంలో ఉన్న జ్ఞాపకం ఏం చేస్తుందంటే మనల్ని అహంకారం చేస్తుంది. గతంలో నీకు జరిగిన సన్మానాలు నేనేం చేస్తున్నాయి అంటే దేవుడికి దూరం చేస్తున్నాయి. వద్దు, గతంలో ఉన్న విజయాలను చెరిపేయండి. గతంలో ఉన్న విజయాలు జ్ఞాపకం వచ్చాయా, దేవా నీకు కృతజ్ఞతలని చెప్పండి. ఎందుకు ఈరోజు ఇంత గర్వంతో ఉన్నారు చాలామంది అంటే, ఒకప్పుడు దేవుడి చేత వాడబడ్డారు, ఇప్పుడు దేవుడి చేత వాడబడ్డం లేదు. కానీ అదే అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గతం తాలూకు జ్ఞాపకాలండి. కానీ పౌలు గారు అంటున్నారు, నా ఈ 25 ఏళ్ల సర్వీస్లో ఎన్ని ఉద్యోగాలు చెప్పాను నేను? 8 ఎన్ని ఉద్యోగాలు చెప్పానండి? 8దో 9దో చెప్పాను. అంత సర్వీస్ చేశాను. కానీ నేను గెలిచినట్టు ఏమీ కాదన్నాడండి ఆయన. అన్ని సక్సెస్ఫుల్ మిషన్స్ ఆయన చేసిన తర్వాత కూడా ఎన్నో సంఘాలు కట్టేశాడు. నేను గెలిచినట్టు ఏం కాదంటున్నాడంట ఆయన. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే విజయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు తప్ప అలా జరిగింది, ఆ రోజు అలా సన్మానం చేశారు, అక్కడ నన్ను అలా పిలిచారు, నేను ఇక్కడ ఈ పని చేశాను, నన్ను అక్కడ అలా పొగిడారు, నన్ను ఇక్కడ ఇలా చేశారు, అక్కడ నేను విజయం సంపాదించాను, నాకు ఇక్కడ పేరు వచ్చింది, నాకు ఇక్కడ పలుకుబడి వచ్చింది. అసలు ఏమీ లేదండి, ఏమి లేదు. గతాన్ని వెనక ఉన్నవి మరిచి అంటే అర్థం ఏంటండి? పాపాలను మరవాలంట, విజయాలను కూడా మర్చిపోయి ఎప్పుడు ఫ్రెష్గా దేవుడు ముందు నేనేమి కాను, ఖాళీ కొండను దేవా అని ఆయన ముందు నిలబడాలంటండి. అలా నిలబడితే నీవు ఆత్మీయంగా నీ ఎదుగుదలను ఎవరు
ఆపలేరండి. ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయిందని బాధపడేవారు తక్కువ, ఏమండి శిరోజాల ఎదుగుదల ఆగిపోయిందని బాధపడేవాళ్ళు ఎక్కువ. అవసరమైంది ఆగిపోయిందన్న బాధ ఎంతమందికి ఉందంటే లేదు. ఏమండి శిరోజాలు ఎదగట్లేదు, జుట్టు ఎదగట్లేదని ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఉన్నారంటే ఆలోచించండి. అంటే చూడండి, దేని గురించి ఎక్కువ ఆలోచించాలో దాని గురించి అసలు ఆలోచన లేకపోయే. పోనీ మనకు ఎలాగో లేదు, దేవుడు తన సేవకుల ద్వారా నిలవబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా ఈ హృదయం కదులుతుందంటే అది లేదు. ఇంకెలా అండి, ఇంకెలా? ఒక ఊర్లో నవంబర్ మాసంలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి చాలా పెద్ద పబ్లిసిటీ చేశారంటండి. దైవజనుడు అన్నాడంట, మీరు ఇంత పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు కదా అయ్యా, మీరు పోలీస్ వారి నుంచి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారంటే, ఊరుకోండి పాస్టర్ గారు, 53 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇలా, ఎప్పుడు ఏమవ్వలేదు, ఆగలేదు, ఆగదు కూడా అన్నారు. 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవ్వాలి, 4ంటికి వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? బిహెచ్పి, ఇంకా బజరంగ్ దళ్, శివసేన, ఈ 3 టీమ్స్ 2000 మంది వచ్చారు ఆ ప్రాంగణానికి. పర్మిషన్ ఏది అని, పర్మిషన్ తెచ్చుకున్నా మేము చేయనివ్వమని. అది అక్కడ ఎందుకు అంత గొప్ప మీటింగ్ ఆగిపోయిందండి, జరగలేదు. ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుందంటే 53 ఏళ్ళ నాటి జ్ఞాపకాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. జస్ట్ అప్పుడు జరిగినటువంటి ఎరుకో విజయాన్ని పెట్టుకున్నందుకే వాళ్ళు హాయి దగ్గర ఓడిపోతే వీళ్ళు అక్కడ ఎంత దూరం పెట్టుకున్నారు? 53 ఏళ్ల విజయాలను జ్ఞాపకం పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా మన అనుభవాన్ని పెట్టుకోకూడదు, మన జ్ఞానాన్ని పెట్టుకోకూడదు, గతంలో విజయాలను మన జ్ఞాపకం పెట్టుకోకూడదు. ఒకటే, ఆ గతంలో విజయం ఎందుకు వచ్చిందో తెలుసా? నా ప్రభు పూనుకోబట్టి వచ్చింది. ప్రభు ఇప్పుడు నువ్వు పూనుకుంటేనే వస్తుంది దేవా అని గతంలో ఉన్న విజయాలను బట్టి కాదు, మనం దేవుణ్ణి బట్టి ముందుకెళ్ళాలి. కాబట్టి పాపాలు గుర్తుపెట్టుకోకండి, పాపాలను ధ్యానం చేయకండి, వెనక్కి వెళ్ళిపోతారు. విజయాలను గుర్తుపెట్టుకోకండి, అహంకారులు అయిపోయి దేవునికి దూరం అవుతారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి దావీదు గారు తెలుసు కదండి. దావీదు గారు ఆలోచిస్తే కనుక ఆయన చాలా కీర్తనలు రాశాడు కదండి. అందులో ఆయన పశ్చాత్తాపంతో రాసిన కీర్తనలు ఎన్ని? పశ్చాత్తాపంతో రాసిన కీర్తనలు ఏంటంటే 2, 32వ కీర్తన మరియు 51వ కీర్తన. ఈ 2 కీర్తనలు. ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ఆయన నేను పాపిని అని ఆయన గత తాలూకు పాపాల్లో బ్రతికినట్టుగా ఉన్నాడు. తర్వాత దావీదు గారు ఒక రాజు అయిపోయాడండి. రాజు అయిపోయినా తన భార్యతో అంటాడు కదా, ఈ గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడే రాజుగా చేశాడు, ఆయన సన్నిధిలో నేను మరింత హీనుడు రావడానికి నేను సిద్ధం. అంటే ప్రస్తుతం ఉన్న విజయాన్ని కూడా దావీదు గారు చూడలేదండి. అంటే దావీదు గారిలో కూడా మనకి లక్షణాలు కనిపిస్తున్నాయి. సరే, 2 అయిపోయాయి. ఇంకొకటి ఆలోచిద్దాము. మన గతంలో ఇంకా ఏమన్నా ఉన్నాయా? పాపాలు ఉన్నాయి, అవి మనకొద్దు, లాగేస్తాయి. విజయాలు ఉన్నాయి, అవి మనకొద్దు, మనల్ని అహంకారులు చేసేస్తాయి, దేవుని మీద ఆధారపడకుండా చేసేస్తాయి, అపజయం పాలు చేసేస్తాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయంటే మరొకటి ఉందండి, అదే సుఖభోగాలు. ప్రభులోనికి వచ్చిన తర్వాత సుఖభోగాలు ఉండవు. ఏమండి, ప్రభులోనికి వచ్చిన తర్వాత తెలియకుండానే శ్రమల ఘట్టానికి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన పని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అలా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమండి, అప్పుడు దాకా లంచం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు లంచం తీసుకోకూడదు. అప్పుడు దాకా అక్రమంగా బ్రతుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అక్రమంగా బ్రతకూడదు. అప్పుడు దాకా మోసాలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మోసం చేయకూడదు. మరి మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, కల్తీలు లేకుండా విచ్చలవిడి జీవితం ఈ లోకంలో రాదు కదా సామాన్యంగా. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దిగిపోవడం జరుగుద్ది కొంతకాలం. దేవుడు ఆ స్థితిలో కూడా పరీక్షిస్తాడు. గతంలో ప్రభువు నమ్ముకోకముందు ఎంతో గొప్పగా ఉండేవాళ్ళం కదా. ప్రభువు నమ్ముకున్నాక న్యాయం, నీతి 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 అని మేము లేమి తెచ్చుకున్నాము అని వీళ్ళు బాధపడతారా? దేవా, ఏం లేకపోయినా నిన్ను బట్టి మేము నీతిగా బ్రతుకుచున్నాము, ఇదే మా ధన్యత అని తృప్తిగా బ్రతుకుతారు. ఇది ఒక పరీక్ష ఉంటుంది. కానీ నీకు గతకాలపు సుఖభోగాలు గుర్తుంటే కనుక ప్రస్తుతంలో శ్రమల్లో నీవు జీవించలేవు, తృణీకరిస్తావు. ఏమంటారో తెలుసా అండి, ఒక ఆవిడ
నేను బాప్తీసం తీసుకున్నటువంటి కొత్తలో అంటే 2013 ఎండింగ్ కానీ 2014 స్టార్టింగ్ కానీ ఆ టైంలో ఒక ఆవిడ తన సాక్ష్యం చెప్తుంది. హిజ్రా ఆవిడ మారింది ప్రభుకి దాసురాలుగా. ఆవిడ అంటుంది, నేను ఎలా బ్రతికేదాన్నో తెలుసా అంది. అది చెప్పండి అన్న. నేను పాల రాయి మీద నడిచేదాన్ని. ఇలా అంటే కారులు వచ్చేవి తెలుసా. బంగారం షాప్కి వెళ్తే మాకు బంగారం కూడా ఒక్కొక్కసారి ఎంతో కొంత మాకిస్తే మంచిదని ఇచ్చేవారు. ఆ రోజుల్లో మా లైఫ్ చాలా లగ్జరీ. ఇప్పుడు ఇలా ఉన్నానన్నా, ఇప్పుడు నేల మీద పడుకున్నానన్నా, ఆ రోజుల్లో బో అని చెప్తుంటే ఏమండి అప్పుడే బాప్తీసం తీసుకున్నాను నేను. నాకే డౌట్ వచ్చేసింది, ఇంతకీ అది మంచిదా ఇది మంచిదా? నాకు వచ్చింది డౌటు. ఈవిడ ప్రభు గురించి గొప్పగా చెప్పాలి, చర్చ్ గురించి గొప్పగా చెప్పాలి. ఏం గొప్పగా చెప్తుందంటే, ఇదిగో ఈరోజు సామాన్యమైన చీరలో కనిపిస్తున్నానేమో, ఏదో కాటన్ చీర కట్టుకుని సింపుల్గా కనబడుతున్నానేమో, కానీ దేవుణ్ణి నమ్ముకోకముందు 5,000 రూపాయల పట్టు చీర కట్టుకుని. అంటే ఇప్పుడు నేను ఏం తెలుసుకోవాలి? అది గొప్పదని తెలుసుకోవాలా? ఇప్పుడున్న స్థితి గొప్పది? కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ కన్ఫ్యూజ్ చేసే కేటగిరీ ఏ కేటగిరీ తెలుసండి? గతకాలపు సుఖభోగాల్లో ఉన్నవాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. పౌలు గారు కన్ఫ్యూజ్ చేయడు. పౌలు గారు క్లారిటీగా ఉంటారు. ఎందుకంటే ఆయన గతకాలంలో పొందిన సుఖభోగాన్ని ఎత్తి చూపించడండి. పెంట అంటాడండి. అవునా కదా? అట్లా పెంట కాదండి పౌలు గారు, మీకున్న ఘనత వేరు కదండి అంటే పెంట. అదెందుకు వచ్చింది ఘనత? క్రీస్తునందు అవమానానికి మించిన ఘనత ఏది అంటాడు. కాదండి పౌలు గారు, ఆ రోజుల్లో మీరు పంచభక్ష పరమాణాలు గొప్ప గొప్ప అధికారులతో క్రీస్తు దాసుల్ని ఎలా చంపాలని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని మీరు ఎంత ఘనంగా తిన్నారు, నిద్రపోయారు, మీకు ఎంత సెక్యూరిటీ, ఎంత గొప్ప జీవితం అంటే ఆయన అంటాడు, అదేం జీవితం? అది పెంట. క్రీస్తు కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి నేను ముందుకు వస్తుంటే వారు నా రక్తాన్ని ఒలికిస్తున్నప్పుడు ఆ రక్తం చూస్తూ, ప్రభువా నీవు నా కోసం రక్తం చిందించో, ఇదిగో నేను కూడా నీ వల్ల రక్తం చిందిస్తున్నాను, నిన్ను పోలి నడుచుకుంటున్నాను. ఇది ఎలా ఉంది చెప్పండి సాక్ష్యం? అంటే శ్రమలలో ఎవరు ఎలా ఉంటారంటే గతకాలపు సుఖభోగాల మీద ధ్యాస లేని వాళ్ళు శ్రమల్లో సంతోషంగా ఉంటారు. ఆ శ్రమనే మోషే గారు అన్నట్లుగా ఆ నిందనే మహాభాగ్యంగా ఎంచుకుని ముందుకెళ్ళిపోతారు. వాళ్ళే తమ పరుగును కడముట్టిస్తారు. గతకాలపు సుఖభోగాలు అన్నీ నీ మనసులో ఉంటే ఇప్పుడు కష్టం పడలేవండి. కష్టం పడలేవు. క్రైస్తవ్యంలోనికి వచ్చారన్న మాటే కానీ ఎక్కువ కాదు, కానీ అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. వాళ్ళకి రాయిగుచ్చుకోకూడదు, ఏమంటే వాళ్ళకి చీకటి పడకూడదు, వాళ్ళకి కాస్తంత భోజనం లేట్ అవ్వకూడదు, వాళ్ళకి నేల మీద ఎక్కడికైనా సువార్తకి నేల మీద పడుకోవాలంటే విసుగు. ఏమండి ఇప్పుడు ఏజెన్సీ వెళ్తామండి, వంట లేడీస్ చేయరు. అక్కడ వంట ఎవరు చేస్తారంటే జెంట్స్ చేస్తారు. జెంట్స్ చేసినప్పుడు ఇంట్లో వండినట్లుగా ఉండవు కదండి, కొంచెం అటు ఇటు తినరు. ఎందుకు తింటారంటే వామిటింగ్ అయ్యేలా ఉంది, వామిటింగ్ అయిపోతుంది అంత తింటే వామిటింగ్ అయిపోద్ది అంట. అసలు ఆ అడవిలో ఆ అన్నం ఆ కూర దొరకడమే గొప్ప విషయం. అంటే ఏంటిది అంటే ఇంట్లో మేము ఏం తిన్నాం తెలుసా అంటే చూపిస్తాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అన్న మాదిరిగా ఉంటుందండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 4వ వచనం చూడండి, ఎగ్జాక్ట్గా ఇశ్రాయేల్ తీరేనండి అది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఏజెన్సీలో కూడా ఇంటి దగ్గర తిన్నవన్నీ వారికి జ్ఞాపకం వచ్చుచున్నవి. జ్ఞాపకం లేకపోతే బాగానే ఉన్న, జ్ఞాపకం వచ్చుచున్నవి కాబట్టి ప్రస్తుతంలో బ్రతకలేకపోతున్నారు. ఇదేమన్నా అంటున్నారు. ఎందుకు అంటే అప్పుడు తిన్న కీరకాయలు గుర్తున్నాయి కాబట్టి ఈ మన్నా వారికి. అసలు అవేమీ లక్ష్య పెట్టకపోతే ఈ మన్నా మహాభాగ్యం అవ్వదు అండి, అవుద్ది కదా.
ఇశ్రాయేలు తీరండి. సుఖభోగాలు హృదయంలో నీకు ఉండిపోతాయి. ప్రస్తుతం ఏది నీకు నచ్చదు. అసలు మనిషి తత్వమే అంతండి. 20 ఏళ్ళు ఉన్నప్పుడేమో 10 ఏళ్ల వయసులో ఎంత బాగుండేదో జీవితం అంటాడండి. 30 దాటేసాక 40కి వెళ్ళేసరికి 25 ఏళ్ల వయసులో ఎంత అద్భుతంగా ఉండేదో అనేయండి. 60, 70 వచ్చేసరికి 40 ఏళ్ళలో ఎంత బాగుండేది, ఇప్పుడేంటో ఇలా ఉందనుకుంటాడండి. అంటే ఎప్పుడు కూడా గతంలో గత సుఖభోగాలు ఎందు జ్ఞాప్తి ఉన్నవాడు, ధ్యాస ఉన్నవాడు ప్రస్తుతంలో సంతోషంగా బతకలేడు. ప్రస్తుతంలో విసుక్కుంటూ బ్రతుకుతాడు. సువార్తకు పనికిరాడండి. ఒక శ్రమకు పనికిరారండి వాళ్ళు. ఒక ఇబ్బందికి పనికిరారండి. ఒక పనికి పనికిరారండి. వాళ్ళకి అన్ని కంఫర్ట్ జోన్లో ఉండాలండి. కంఫర్ట్గా ఉండాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, నాకంటే కంఫర్ట్ జోన్ మీకుందా? ఆయనంట ఉన్నత స్థితి ఎరుగుదునంట, లేని స్థితి ఎదుగురండి. కడుపు నిండా తినడం తెలుసు అంటండి, పస్తులతో పడుకునడం కూడా ఆయనకి తెలుసు అంటండి. అన్నీ తెలుసు అంటండి. అన్నీ తెలిసినా నేను ఏ స్థితికైనా సరిపెట్టుకోవడం నేను నేర్చుకున్నానంటే అర్థం ఏంటండి? ఎవరైనా పౌలు గారు మనకి ఈరోజు ఏం దొరకలేదండి, ఈ దుంపలు తిని బతకండి అంటే, ఈ దుంప తిన్నప్పుడు చికెన్ గుర్తుండదు ఆయనకి, ఈ దుంప తింటున్నప్పుడు మటన్ గుర్తుండదు ఆయనకి. ఏమండి? అదే చూస్తాడు తప్ప గతంలో రుచులు జ్ఞాపకం చేసుకోడండి. గతంలో ఈ పౌలు గారికి వస్త్రాలు లేవనుకోండి, వస్త్రహీనతతో కూడా ఆయన బాధపడ్డాడు. దిగంబరత్వంతో బాధపడ్డాడు. ఆయన దిగంబరత్వంతో బాధపడుతున్నప్పుడు క్రైస్తవుల్ని చంపడానికి ఆయన పట్టా పొందుకొని ఏమండి అధికార మందిరం నుంచి మెట్లు దిగుతున్నప్పుడు ఆ హుందాతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? ఆ సుఖాలను ఆయన విసర్జిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, వెనుకున్నవి మరవడం నా దిశ, ముందున్న వాటి వైపు పరిగెత్తడమే నా దిశ, నా మార్గం, నా గమ్యం, నా గురి ముందున్నవే. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడిట్లో మనలో ఎవరైనా గతంలో బ్రతికితే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఎదగలేరండి. కాబట్టి ఈ విషయాల జ్ఞాపకం గతం జ్ఞాపకం వచ్చిందనుకోండి, పాపం జ్ఞాపకం వచ్చిందనుకోండి, పశ్చాత్తాపడండి. విజయాలు జ్ఞాపకం వచ్చాయనుకోండి, కృతజ్ఞతలు చెప్పండి. సుఖభోగాలు జ్ఞాపకం వచ్చాయనుకోండి, అవి మనల్ని ఏం చేస్తాయి? సుఖభోగాలు ఏం చేస్తాయంటే సణిగేలా చేసేస్తాయి దేవుడి మీద. ఏంటో దేవుళ్ళకి వచ్చాం, ఎదుగులేదు బొదుగులేదు, ఆయన దగ్గర రాకముందే ఎంత బాగుందో జీవితం, సణుక్కుంటా. ఏమండి? కాబట్టి గతకాలపు సుఖభోగాలు జ్ఞాపకం వస్తున్నాయా? అయినా సరే ఈ లేమిలో కూడా దేవుని నువ్వు స్తుతించడం నేర్చుకో. గతాన్ని బట్టి స్తుతించు, కృతజ్ఞతలు చెల్లించు తప్ప దాన్ని బట్టి నీవు గతంలో బ్రతకడానికి కానీ అతిశయించడానికి కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అలా కూర్చోవద్దు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. లేదా వెనక ఉన్న మిమ్మల్ని లాగేస్తాయి, ముందు ఉన్న వాటికి దూరం చేసేస్తాయి. అప్పుడు ఏంటి ప్రమాదం అంటే ఏముందండి? ఏముంది? ఇశ్రాయేలు కనానుని చేరుకోకుండా రాలిపోయినట్లుగా మనం కూడా ఆ పరమ సియోను, ఆ కనానుని, పరలోకాన్ని చేరుకోకుండానే రాలిపోతాం. ఏ గతము నిన్ను కాపాడదు, ఏ సుఖభోగాలు నిన్ను కాపాడు. ఏమండి? ఏ విజయాలు నిన్ను కాపాడలేవు. ఇంత అవివేకంగా ఎలా ఉన్నారనిపిస్తుంది. మన బిడ్డలు చూసి నవ్వుకుంటూ ఉంటాం, నాకే పెద్దది కావాలంటే ఏం చేసుకుంటావురా పెద్దది? కాసేపట్లో 2 పోతాయి కదా, 2 బుడగలు పేలిపోతాయి కదా, 2 బొమ్మలు పోతాయి కదా, తింటే అయిపోతాయి కదరా అంట. నీకున్న మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. సో వాళ్ళు చిన్న విషయాలకు కొంచెం ఎక్కువ వచ్చేసింది అన్నయ్య కనుక నవ్వుకుంటాం. సో మనం కూడా చచ్చిపోయిన తర్వాత ధనవంతుళ్ళ ఇంత అజ్ఞానంగా ఎలా ఉన్నాను అనుకుంటాం. ఎందుకండి? అందుకే ప్రభు అన్నారు, మీరు జ్ఞానం ఉన్నది ఏం చేయాలి? వృద్ధి పొందాలి. ఏంటి జ్ఞానము? ఏం లేదండి. జ్ఞానం అంటే నీ స్థితి నువ్వు ఎరగడమే జ్ఞానం. నువ్వేంటి అని తెలుసుకోవడమే జ్ఞానం. నువ్వు ఏం చేస్తే పరమునకు చేరుకుంటావో దాన్ని చేయడమే జ్ఞానం. ఏమంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటండి? పాతాళులకు పోవు మార్గాన్ని తప్పించుటకే జీవ మార్గంలో నడుచుకుంటాడు. అదే కదా బుద్ధి. కాబట్టి మనమందరం బుద్ధిమంతులుగా ఉందాం.
పౌలు గారు తీసుకున్న దిశ మనం తీసుకుందాం. గతంలో ఉన్న పాపాలు కానీ, గతంలో ఉన్నటువంటి జయాలు కానీ, గతంలో ఉన్నటువంటి సుఖభోగాలు కానీ గుర్తొస్తే ప్రభువా నీకు స్తుతి స్తోత్రం అని చెప్పి ముందున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, ఈ దినమందు తండ్రి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ మాటలు మాలో నూరంతలుగా ఫలింపచేయండి. అలాగే తండ్రి దుళ్ళగరంలో జరగబోతున్నటువంటి ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి దైవ సేవకులు తండ్రి సునీల్ అన్నయ్య గారిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆయన ద్వారా తండ్రి అనేక మంది అక్కడ పొడవబడి తండ్రి మీకు చేరువన్నట్లు మీ కృప దయచేయండి. నాయన విత్తబడిన వాక్యం ప్రభువ నూరంతలుగా తండ్రి మా అందరిలో ఫలింపచేయమని ప్రాధేయపడుతూ దేవా ఈ ఆదివారమును తండ్రి మాకు ఆశీర్వాదముగా మార్చినందుకు స్తోత్రం ప్రభువ. మరలా వచ్చే వారము తండ్రి నాయన మేమందరం ఇక్కడ కూడుకునే దేవా మేము స్తుతించుకునే భాగ్యమును దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.